అందరికీ నమస్తే. జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి తిరుగుకుంటా కేటీఆర్ గారు ఎన్ని డ్రామాలు చేస్తున్నారు, ఎన్ని ఫేక్ ప్రచారాలు చేస్తున్నాడంటే, ఈ ఉప ఎన్నికల్లో మాగంటి సునీత గారు నిలబెట్టి అక్కడి సానుభూతి ఓట్లు పొందాలి, మాగంటి గోపినాథ్ గారి మరణాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడాలని చెప్పేసి ఈ కేటీఆర్ ఎన్ని డ్రామాలు చేస్తున్నాడు, ఎన్ని ఫేక్ ప్రచారాలు చేస్తున్నాడు అంటే, మాగంటి గోపినాథ్ గారు ఏమన్నా పేద పరిస్థితులు ఉన్నారా? మాగంటి గోపినాథ్ గారికి ఏమన్నా వరదల ఇల్లు కొట్టుకపోతే ఆయన మీద సానుభూతి ఉంటుందా ప్రజలకి? మాగంటి గోపినాథ్ గారు 100 కోట్లు సంపాదించారు, కేటీఆర్ గారికి బినామీగా ఉన్నారు. అక్కడున్న జూబ్లీహిల్స్ ప్రజలందరికీ తెలుసు. మాగంటి గోపినాథ్ గారితో కలిసి కేటీఆర్ గారు జూబ్లీహిల్స్లో ఎంతోమంది సినిమా యాక్టర్లను బెదిరించిండు, బ్లాక్మెయిల్ చేసిండు, ఆ సినిమా యాక్టర్ల ఫోన్ ట్యాపింగ్లు చేసిండు, దందాలు చేసిండు. ఇవన్నీ జూబ్లీహిల్స్ ప్రజలకు అందరికీ తెలుసు, అక్కడ ఉన్న ప్రజలందరికీ తెలుసు. మాగంటి సునీత గారికి ఇష్టం లేకపోయినా సరే ఈ ఉప ఎన్నికలు నిలబెట్టి ఈ జూబ్లీహిల్స్లో సానుభూతి ఓట్లు పొందామని చెప్పేసి ఈ కేటీఆర్ చూస్తున్నారు. కేటీఆర్ గారు మీకు మాగంటి గోపినాథ్ గారి మీద సానుభూతి ఉంటే మీరు ఆమెకి ఎమ్మెల్సీ సీట్ ఇవ్వండి, లేదా రాజ్యసభ సీట్ ఇవ్వండి. అంతేగాని మీకే సానుభూతి లేదు, ప్రజలు ఎట్లా సానుభూతి చూపించి ఓట్లేస్తారనుకుంటున్నారు? మీరు 9.5 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు కదా కేటీఆర్ గారు. జూబ్లీహిల్స్ ప్రజలకు మీరు అక్కడ 9.5 సంవత్సరాలు మీరు ఏం చేశారు? జూబ్లీహిల్స్ని ఏం డెవలప్ చేశారు? జూబ్లీహిల్స్ ప్రజలు మీకు ఎట్లా ఓట్లేస్తారనుకుంటున్నారు? సీఎం రేవంత్ రెడ్డి గారి విజన్తో అక్కడ జూబ్లీహిల్స్ ప్రజలకు అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి అక్కడి ప్రజలు నమ్ముతున్నారు. ఖచ్చితంగా నవీన్ యాదవ్ గారికి అక్కడ గెలిపించుకొని జూబ్లీహిల్స్ ప్రజలు సీఎం రేవంత్ రెడ్డి గారికి గిఫ్ట్గా ఇస్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా.